నమస్తే అండి. నా పేరు ప్రసన్న అండి. నేను గత కొంతకాలంగా ముంబై హైవే మీద ఓపెన్ ప్లాట్ కొందామని ప్లాన్ చేసుకున్నా అండి. నియర్లీ ఒక 1 ఇయర్ నుంచి 6 మంత్స్ నుంచి కూడా నేను బాగా వీటి మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నా అండి. సో, నేను పటాన్ చెరువు దగ్గర నుంచి కూడా జహీరాబాద్ వరకు కూడా చాలా వెంచర్స్ దగ్గరికెళ్ళి అన్నీ చూసుకొనొచ్చా అండి. నాకు ఏ వెంచరు కూడా అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదండి. అంటే కొన్ని వెంచర్స్ ఉన్నాయి మనకి చూసుకుంటే రోడ్డు మీదే ఆనుకొని కూడా చాలా వెంచర్స్ ఉన్నాయండి. ఆ వెంచర్స్ రూపాయి పెట్టుబడి పెట్టేటప్పుడు దాని క్వాలిటీ ఏంటి? దాని క్వాంటిటీ ఏంటి? అనేది మనం ఒకటికి 10 సార్లు ఆలోచించాలండి. ఎందుకు అంటే అది రేపు మనకి ఫ్యూచర్ అనమాట. భూమి మీద పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి గూడా మనకి ఫ్యూచర్. మన పిల్లల భవిష్యత్తు. అందుకని నేను ఒకటికి 10 సార్లు ఆలోచించా అండి. ఇలా ఆలోచిస్తున్న క్రమంలో నాకు ఏ వెంచర్ కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఒకరోజు మా ఫ్రెండ్ వచ్చిందండి. మా కొలీగ్ వచ్చింది. వచ్చి తను చెప్పింది, "ఆకృతి ఇన్ఫ్రా అనే వెంచర్‌లో నేను ఓపెన్ ప్లాట్ తీసుకున్నాను. ఒకసారి చూడరాదా? నువ్వు గూడా చూస్తున్నావు గదా! ఒక్కసారి చూడు నీకు నచ్చుతది" అని చెప్పింది. నేను మా ఫ్రెండ్ నమ్మకం మీద నేను ఇక్కడికొచ్చా అండి. పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదండి. వచ్చిన తర్వాత నాది 5% ఎక్స్‌పెక్టేషన్‌ది. దీన్ని 90% ఎక్స్‌పెక్టేషన్స్ నాకు సాటిస్ఫై చేసిందనమాట. నేనొచ్చాను టాప్ టు బాటమ్ అంతా చూసుకున్నా అండి. క్వాలిటీ చూసుకున్నాను, క్వాంటిటీ చూసుకున్నాను. క్వాలిటీ అయితే టాప్ నాచ్ క్వాలిటీ అండి. ప్రతి వాళ్ళు ఏంటంటే, ప్రహరీ గోడ కట్టామంటే కట్టాం. రోడ్లేసామంటే ఏసాం. అట్లా కాదండి. ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఒక రూపాయి పెడితే దానికి 100% న్యాయం చేకూరుస్తారండి. నాకిది బాగా నచ్చిందండి వెంచరు. నేనేం చేశా అంటే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఎవరు తీసుకుంటారో, మంచి ప్లాట్లు పోతాయి అనే భయంతో ఇమ్మీడియేట్‌గా నేనక్కడే బుకింగ్ అమౌంట్ పే చేసేసి నేను వాకృతి ఇన్ఫ్రాలో వన్ ఆఫ్ ది మెంబర్ అయిపోయానండి. సో, నా పిల్లల భవిష్యత్తుకి దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ ఆకృతి ఇన్ఫ్రా అండి.